రోజు అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ మిస్టేక్స్ చేయడం బట్టి ఎగ్జామ్ రోజు మనం చాలా ఇబ్బందులు పడతాం, ఎగ్జామ్ రోజు చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్, అండ్ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా కంప్లీట్గా మనం ఈ వీడియో సెషన్లో అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్. ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ చీట్ కోడ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ స్ట్రాటజీస్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ హోమ్ పేజ్ విజిట్ చేయండి, ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జామ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో రైట్ ఫ్రమ్ మీరు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ ఎప్పటికల్లా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులు, ఎగ్జామ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ మనం డీటెయిల్గా 1 by 1 అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 9 o'clockకి ఎగ్జామ్ అయితే బై 7:30 నుంచే మనకు లోపలికి అలౌ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు 9 o'clockకి ఎగ్జామ్ అన్న వాళ్ళు 7:30కి అన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఎందుకు అంటే మీరు 9 అనుకుంటే అనుకోని పరిస్థితులు లేట్ అయ్యింది అనుకోండి, ఈవెన్ 1 minute అయినా సరే లోపలికి రానివ్వరు. కాబట్టి అదే 3 o'clockకి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 1:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి 3 o'clock సెషన్ వాళ్ళు 1:30కే మీ టైం అని 1:30కే స్టార్ట్ అవ్వండి. సో మరీ మీరేంటంటే అంత అనుకున్నట్టుగానే ప్రతిసారి జరగదు. ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, అనుకోకుండా ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది ఉండొచ్చు. మీ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు చాలామందికి ఇలాంటి మిస్టేక్స్ జరిగి ఎగ్జామ్ రాయకుండా అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. సో ఇక చూసుకోవచ్చు, ఫస్ట్ కండిషనే ఇన్ అడ్వాన్స్ సెంటర్కి ఇన్ అడ్వాన్స్ టైంలోనే రండి, మంచిది. 7:30కే అలౌ చేస్తాము ఫస్ట్ మార్నింగ్ సెషన్ వాళ్ళని అని ఇక్కడ ఉంది. అండ్ అలాగే 1:30కి అలౌ చేస్తాము 3 o'clock సెషన్ అన్న వాళ్ళని ఉంది క్లియర్గా. అండ్ 9 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయితే షార్ప్ 12కి అవుతుంది. అదే 3 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి 6 o'clockకి అవుతుంది. ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా బయటికి పంపించరు. సో మీరు ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్లో అయిపోయినా 1 hourలో అయిపోయినా ఏమి రాయకుండా ఉన్నా లాస్ట్ దాకా కూర్చోబెడతారు. సో మనకు ఆ రెండు మనకు క్లియర్ తెలుస్తున్న 2 కండిషన్స్. అండ్ థర్డ్ చూసుకుంటే హాల్ టికెట్ షెల్ బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్స్ ఎంట్రన్స్లోనే హాల్ టికెట్ ఖచ్చితంగా చూపించాలి. సో అది చూపిస్తేనే లోపలికి పర్మిట్ చేస్తారు. సో ఫోర్త్ కండిషన్ చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ ఎగ్జామ్ హాల్లోకి బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రం తెచ్చుకోవాలి, ఇంకా హాల్ టికెట్ తెచ్చుకోవాలి. అండ్ అలాగే థర్డ్ వచ్చేసి ఒక ఐడి ప్రూఫ్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అన్నది తెచ్చుకోవాలి. సో ఐడి ప్రూఫ్ ఏంటో కూడా నేను తర్వాత మీకు చెప్తాను డీటెయిల్గా. సో మీరు ఎగ్జామ్ సెంటర్ తీసుకోవాల్సింది అంటే ఒక హాల్ టికెట్, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలి, ఇంకా హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి, అండ్ ఒకటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి. అండ్ అలాగే క్యాలిక్యులేటర్స్ కానీ, మ్యాథమెటికల్ లాగర్థమ్ టేబుల్స్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, రిస్ట్ వాచెస్ కానీ ఇవేవి అలౌ చేయరు స్ట్రిక్ట్గా. ఒకవేళ మీరు తీసుకెళ్ళినా అక్కడ బయటనే పెట్టేసి రమ్మంటారు. అక్కడ బయట మీ వస్తువులు పెట్టి వెళ్ళినప్పుడు పోతే మాత్రం అక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ కాదు, అథారిటీస్ ఏమి రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ 5th పాయింట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేజెస్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, పర్సనల్ బిలాంగింగ్స్ ఉండొచ్చు, అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అవి బయటనే మీరు వదిలేసి రావాలి, పోతే మాకు సంబంధం లేదని క్లియర్గా అక్కడ చెప్పేశారు. కాబట్టి ఏమీ తీసుకెళ్ళకండి, బెస్ట్. లేదు మీతో పాటు ఎవరైనా ఉంటే ఓకే, వాళ్ళకి ఇచ్చేసి రావచ్చు కావాలంటే. అండ్ నెక్స్ట్ 6th కండిషన్ చూసుకుంటే, క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ క్వశ్చన్ ఆఫ్ బైలింగ్వల్. ఇప్పుడు మనకి క్వశ్చన్ అటు ఇంగ్లీష్లోను మన తెలుగులోను కూడా ఇస్తాడు. కాబట్టి సో ఒకవేళ ట్రాన్స్లేషన్లో కొంచెం వేరియేషన్ వచ్చింది అనుకోండి, వేరుగా అనిపిస్తుంది అనుకోండి, సో అప్పుడు మనకి ఇంగ్లీషే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చనే మోస్ట్ మన వాళ్ళకి దాని మీద డిపెండ్ అవుతారు. ట్రాన్స్లేషన్లో ఏమన్నా తేడా వచ్చినా వాళ్ళ సంబంధం ఉండదు, ఇంగ్లీష్ క్వశ్చన్ బేస్డ్లోనే వాళ్ళు వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇంగ్లీష్లో లోకల్ లాంగ్వేజ్ రెండు కొంచెం వేరుగా అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్నే మీరు కన్సిడర్ చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్ టైంలోనే ఓన్లీ ఇంగ్లీష్కే ప్రయారిటీ ఇస్తాము. అండ్ నెక్స్ట్ 7th పాయింట్ చూసుకోండి, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్ కానీ, బ్లాంక్ పేపర్స్ కానీ, ఇలాంటి వేటికి రఫ్ షీట్స్ వాడుకోవడానికి మేము తెచ్చుకున్నామంటే కుదరదు. సో అక్కడే మనకి రఫ్ షీట్స్ ఇస్తారు, మీరు ఎటువంటి రఫ్ షీట్స్ తీసుకెళ్తే వాళ్ళు అలౌ చెయ్యరు. అండ్ నెక్స్ట్ 8th పాయింట్ చూసుకుంటే ఆల్ ది ఎంట్రీస్ ఆన్ షీట్స్ సప్లైడ్ విత్ కన్వీనర్. ఏదైతే రఫ్ షీట్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ రఫ్ షీట్స్ అన్నిటి మీద కూడా
మీరు ఎటువంటి రిలీజియస్ సింబల్స్ కానీ ఎటువంటి పేపర్కి సంబంధం లేనిది కానీ దాన్ని హెల్ప్ తీసుకుని మాల్ ప్రాక్టీస్ చేస్తే కూడా కన్సిడర్ చేయరు. రఫ్ పేపర్ మీద ఓన్లీ ఆ క్వశ్చన్ సంబంధించి సాల్వింగే ఉండాలి. అది కాకుండా ఇంక ఏమి అన్నా సింబల్స్, మార్క్స్, రిలీజియస్ మార్క్స్, ప్రేయర్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అది మాల్ ప్రాక్టీస్తో సమానం. అలాంటివి ఏం చేయకండి. రఫ్ షీట్స్ ఇచ్చిన రఫ్ షీట్స్ కోసమే వాడండి. అండ్ నెక్స్ట్ 9th కండిషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కమెన్సెస్. అంటే 9 తర్వాత 1 minute అయినా సరే లోపల రానివ్వరు. సో ఇటు అదే మనకి ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి 3 o'clockకి 1 minute అవతలకి వెళ్ళినా సరే రానివ్వరు. కాబట్టి మీరు 9 o'clock వాళ్ళు 7:30కే అనుకోండి ఎగ్జామ్, 3 o'clock వాళ్ళు 1:30కి ఎగ్జామ్ అనుకోండి. ఎందుకంటే ఆ టైం నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి లోపల పంపించడం కాబట్టి. అండ్ ఎగ్జామ్ అయ్యేదాకా లోపల బయటికి రానివ్వరు. మీరు అనవసరంగా అడిగి అట్లాంటి ఏం చేయకండి. లాస్ట్ 6 అంటే 6 ఈ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి, అదే వీళ్ళకైతే 12 o'clock వరకు ఎగ్జామ్ అయినా అవ్వకపోయినా మీరు అలా కూర్చుండి తీరాల్సిందే. నెక్స్ట్ 10th పాయింట్ చూసుకుంటే ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ బయోమెట్రిక్ డేటా తీసుకోవడం జరుగుతుంది. రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, మన ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ మన ఐడెంటిటీ వెరిఫై చేసిన తర్వాతనే లోపల పంపించడం జరుగుతుంది. సో 11th కండిషన్ చూసుకుంటే కనుక ఏమైనా ఎక్స్టర్నల్ డిజైన్స్ ఏమి ఉండకూడదు. లైక్ మెహందీ, టాటూస్, ఇంక్ అలాంటివి ఉంటే బయోమెట్రిక్లోని కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ క్లీన్గా ఉంచుకోండి. ఎటువంటి మెహందీ కానీ, టాటూస్ కానీ, ఇంక్ కానీ అక్కడ పడకుండా రైట్ హ్యాండ్ థంబ్ని కొంచెం ప్రాపర్గా నీట్గా ఉండేట్టు చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 12th కండిషన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. అక్కడ ఇన్విజిలేటర్ ఇచ్చే కండిషన్స్ కేర్ఫుల్గా అయినండి. మీకు ఏమైనా క్వశ్చన్ డౌట్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళు ఏం చెప్పరు, అలా చెప్పకూడదు కాబట్టి. సో మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏదైనా హార్డ్వేర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇఫ్ యూ ఫేస్ ఎనీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ ది కంప్యూటర్ సిస్టమ్ ప్రొవైడెడ్, please inform the same to invigilator for rectifying the problem immediately. In case the problem is not rectified within the reasonable time, you will provided with another computer system. The time lost for changing the system will be compensated. సో మనకి సిస్టంలో ఎర్రర్ వచ్చిందనుకో ఇమీడియట్గా చెప్పండి, అప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, వేరే సిస్టమ్ మీకు ఇస్తారు. ఒకవేళ మీకు ప్రిడామినెంట్గా కనుక టైం వేస్ట్ అయితే కనుక ఆ టైంకి అనుగుణంగా మీకు టైం కంపెన్సేషన్ చేస్తారు. అంటే 2-3 minutesకి అలా టైం కంపెన్సేట్ చేయరు అని అర్థం. ప్రిడామినెంట్గా టైం వేస్టేజ్ అయితే ఆ వేస్టేజ్ని కంపెన్సేట్ చేస్తారని అర్థం. నెక్స్ట్ 13th పాయింట్ చూసుకుంటే అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ impersonation at the time of test will render the application liable for invalidation. అక్కడ ఎటువంటి అంటే చేయాల్సిన విధంగా చేయకుండా ఏదన్నా వేరే పర్సన్ కనుక మీ బదులు వేరే పర్సన్ అన్నా లేదా అలాంటి మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తే అది క్రిమినల్ యాక్షన్కి లైబుల్ అవుతుంది. అండ్ టోటల్గా మీ టెస్ట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 14th చూసుకుంటే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అండ్ అపిరెన్స్ అట్ టెస్ట్ డు నాట్ ఆటోమేటికల్. అంటే మీరు హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ వచ్చేసినట్టు కాదు. కాలేజ్కి మీరు రాసిన ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితేనే, ఆ క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే మీకు అనుగుణంగా అప్పుడు వస్తే సీట్ వచ్చినట్టు. అంతేగాని మేము హాల్ టికెట్ మా చేతికి వచ్చింది, మేము టెస్ట్ రాసాం కాబట్టి మాకు ఆటోమేటిక్గా అడ్మిషన్ వచ్చిందన్న ఊహాగానంలో అయితే ఉండద్దు అని 14th పాయింట్ చెప్తుంది. అండ్ 15th వచ్చేసరికి ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ ఒక్క ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ అన్న తెయాలి. సో ఫోటో కాపీ కాదు, ఒరిజినల్ కాపీ తీసుకోవాలి. ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1 వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ తీసుకురావాలి. అండ్ యాక్సెప్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటో ఐడెంటిఫికేషన్, మనకి ఫోటో ఐడెంటిఫికేషన్ యాక్సెప్ట్ ఫార్ ఏంటంటే కాలేజ్ ఐడి కార్డు ఉండొచ్చు, లేదా ఆధార్ కార్డు ఉండొచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇవేవైనా పర్లేదు. సో ఐడి ప్రూఫ్స్కి మనము కాలేజ్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి ఇవేమన్నా తీసుకెళ్ళచ్చు. సో మనకి ఈ పాయింట్ ఎక్కడ ఉంది? 15thలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ హాల్ టికెట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందు హాల్ టికెట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా దాచిపెట్టాలి. మనకి కౌన్సిలింగ్ త్రూ సీట్ వచ్చే వరకు కూడా ఎటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అట్లాంటి ఎక్స్పెన్సెస్ ఏమీ కూడా అథారిటీస్కి సంబంధం లేదు. అండ్ మనకి రిజల్ట్ వచ్చే టైంలో ఏదన్నా ఒకటి మన క్వశ్చన్ మనకి రిజల్ట్లో అబ్జెక్షన్ ఉందనుకోండి, ఉట్టిగా అబ్జెక్షన్ రేజ్ చేస్తే సరిపోద్దు, దానికి ఛార్జెస్ 500 పే చేయాలి. మనం రేజ్ చేసిన అబ్జెక్షన్ కనుక వ్యాలిడ్ అయితే కనుక రిజల్ట్ వచ్చిన 7 రోజుల్లో మనకి
మన 500 రిటర్న్ వచ్చేస్తుంది. ఎన్ని క్వశ్చన్స్కి పెట్టయితే అన్ని క్వశ్చన్స్కి సంబంధించి 500, అంటే ఒక 5 క్వశ్చన్స్ పెట్టామనుకోండి, మనం ఖచ్చితంగా దాని తగ్గట్టుగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనం పే చేసింది, మనం రేజ్ చేసింది ప్రాపర్గా ఉంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లమే లేదు. మనకు 7 డేస్లో మన డబ్బులు మనకు తిరిగిస్తారు. అంటే చాలామంది ఉట్టిగానే వాళ్ళకి అనిపించినట్టు పెట్టేస్తారు కాబట్టి అలా కాకుండా సీరియస్ వాళ్ళని కన్సిడర్ చేయడానికి ఆ 500 అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం సిబిటి టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే కనుక టోటల్గా 180 మినిట్స్ అంటే 3 అవర్స్ ఉంటుంది. సో టైమర్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే 180 మినిట్స్ 179 అలాగా బ్యాక్ గోయింగ్ ఉంటుంది. 0 రాగానే టైమ్ అప్ అన్నట్టు. అండ్ మనం ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన దాన్ని బట్టి మనము ఆన్సర్ సెలెక్ట్ చేసినట్టు అవుతుంది. మనం రఫ్గా షఫుల్గా అంటే ఫస్ట్ క్వశ్చన్ లేదా మళ్ళీ 150 క్వశ్చన్ చూసుకోవచ్చు, 140 క్వశ్చన్ చూసుకోవచ్చు, ఎలాగైనా చూసుకోవచ్చు. సో అలా షఫుల్ చేస్తూ క్వశ్చన్స్ చూసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి రైట్ సైడ్లో ఉంటుంది, అక్కడ క్వశ్చన్ నెంబర్ దగ్గర ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ని మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్లో రైట్ సైడ్లో ఉంటుంది, మనకి అక్కడ క్లిక్ చేసి క్వశ్చన్ నెంబర్ టైప్ చేయడం బట్టి డైరెక్ట్ ఆ క్వశ్చన్ని మనకి మనం డైరెక్ట్ చేస్తుంది. మనం ఖచ్చితంగా ఆన్సర్ క్లిక్ చేయగానే ఆన్సర్ సేవ్ అవ్వదు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టితేనే మనకి ఆన్సర్ సేవ్ అవుతుంది. 8th పాయింట్ చూసుకోండి, క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మనకి ఆన్సర్ సేవ్ అవుతుంది, లేదంటే సేవ్ అవ్వదు. మనకు ఒకవేళ డౌట్ ఉంది, ఇది రైటా రాంగా, కానీ డౌట్ఫుల్గా ఉంది, మనం కానీ క్లిక్ చేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము సేవ్ అండ్ రివ్యూ స్టేటస్ ఉంటుంది, దాన్ని నొక్కుకోండి. అప్పుడు మన కన్సిడరేషన్ జరుగుతుంది. సో మనకి వ్యాలిడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్లో ఒక క్లియర్గా ఉంటుంది చూడండి, సేవ్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్. సో ఈ రెండు ఇట్లకే మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సేవ్ నొక్కకుండానే జస్ట్ క్లిక్ చేసేస్తారు, లాస్ట్ టైం అయిపోతుంది, అలాంటివి వ్యాలిడ్ అవ్వవు. అలా కాకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మనకి వ్యాలిడ్ అవుతాయి. మనకు డౌట్ ఉన్న వాటికి మళ్ళీ వచ్చి చూద్దాము అనుకున్న వాటికి ఏం చేస్తారంటే మార్కెట్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్ అని మనం క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అవి సపరేట్గా చూపించడం జరుగుతుంది. మనకు టైం ఉంటే అవి చూసుకుంటాం, లేదనుకో అలానే సబ్మిట్ అయిపోతుంది, అవి కూడా కన్సిడరేషన్ చేస్తాం. అలా కాకుండా ఉట్టి రివ్యూ అని పెట్టామనుకో అది మాత్రం కన్సిడరేషన్లోకి రాదు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఫర్ రివ్యూ స్టేటస్, ఇలా ఓన్లీ మార్కెట్ ఫర్ రివ్యూ స్టేటస్ ఉంటే రాదు. సో మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఆన్సరింగ్ అయిన తర్వాతనే మార్కెట్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్ని క్లిక్ చేసుకుంటేనే మనకు టైం అయిపోయి సబ్మిట్ అయితే అది కన్సిడరేషన్ చేస్తారు. మిగతా ఏవి కూడా కన్సిడరేషన్ చేయరు. క్లియర్గా ఉంది. నోట్ దట్ దోస్ క్వశ్చన్స్ ఫర్ విచ్ ఆన్సర్స్ ఆర్ సేవ్డ్ ఆర్ మార్కెట్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్ విల్ బీ కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ రెండు కండిషన్లోకి వచ్చినవే కన్సిడర్ చేస్తాము, ఇంకా ఏవి కూడా మేము కన్సిడర్ చేయము అని. సో వన్స్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాం, దాన్ని మళ్ళీ మార్చాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు, డీసెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఆప్షన్ మీద మనం ఇంకోసారి క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది, తర్వాత మనం ఏది కావాలో అది చేసుకోవచ్చు. సో మనకు క్లియర్గా ఎన్ని చేసాం, ఎన్ని ఇంకా మిగిలిన ఏంటి అన్నది స్క్రీన్ పైన రైట్ సైడ్లో అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. దాని అకార్డింగ్ టు మీరు టైం మేనేజ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. సో యారో మార్క్స్ బేస్ చేసుకుని గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ బేస్ చేసుకుని విండోని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా 6th పాయింట్లో చూసుకోండి, క్లిక్ ఆన్ గ్రేటర్ దాన్ యారో బటన్ టు మ్యాక్సిమైజ్ ద క్వశ్చన్ విండో టు వ్యూ ద క్వశ్చన్ palette again. You can click on less than which appears on the right side of the question window. సో మనం క్వశ్చన్స్ని విండో మ్యాక్సిమైజ్ మినిమైజ్ కూడా చేసుకోవచ్చు దాన్ని బట్టి కూడా. సో మర్చిపోవద్దు, ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీకు సేవ్ అవుతుంది. సేవ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని డీసెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనము చేసాం కదా, మళ్ళీ మార్చుకోలేము, ఆప్షన్స్ బి సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని సి అనుకుంటే మళ్ళీ దాన్ని మార్చుకొని సి చేసుకోవచ్చు, దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో కేర్ఫుల్గా 3 అవర్స్ని బ్యాక్ కౌంటింగ్తో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చేసుకోండి. ఎప్పటికప్పుడు మనకు రైట్ సైడ్లో ఆఫ్ ద స్క్రీన్లోనే మన స్టేటస్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఐ హోప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందించామనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చీట్ కోడ్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, అండ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను నేను, ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.